హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఎల్రావు క్రిప్టో తెలుగు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో ఎగిరి గంతేసే వార్తలు ఉన్నాయి. ఎవరు ఇప్పటి వరకు ఇంటర్లింక్ కంపెనీని నమ్మి ఫ్రీ మైనింగ్ చేసే వాళ్ళందరికీ చాలా పెద్ద గుడ్ న్యూస్. ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. ఇప్పటి వరకు నమ్మకుండా ఇంటర్లింక్ యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయకుండా, మైన్ చేయకుండా, ఫ్రీ మైనింగ్ ఏదైతుందో దాన్ని యూజ్ చేసుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పటికి చాలా టోకెన్స్ మీరు మిస్ అయ్యారు. అయితే ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఇంటర్లింక్ని ఇంకా నమ్మని వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో, వెంటనే మీ ఫోన్ తీసి ప్లేస్టోర్లో, ఐఓఎస్ అయితే ఐఓఎస్ యాప్ స్టోర్లో వెంటనే ఇంటర్లింక్ నెట్వర్క్ అని టైప్ చేసి మీరు వెంటనే డౌన్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి వెంటనే మైనింగ్ స్టార్ట్ చేయండి. ఓకే, డిస్ప్లే పైన నా రెఫరల్ కోడ్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఎంటర్ రెఫరల్ దగ్గర ఈ కోడ్ ఇవ్వండి. వెంటనే మీకు 1000 టోకెన్స్ బోనస్ వస్తాయి. లెట్స్ టు గో బిగ్ అప్డేట్. ఎన్ఐఎస్టి అంటే తెలుసా? తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, ఎవరైతే బెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి ప్రజలకు సర్వీస్ ఇస్తున్నారో ఆ కంపెనీస్ని ఈ సంస్థ వెరిఫై చేసి వాళ్ళకి ర్యాంకింగ్స్ ఇస్తుంది. ఈ కంపెనీ ఎక్కడ ఉంటుంది? యూఎస్లో ఉంటుంది, అమెరికాలో ఉంటుంది. ఈ కంపెనీ ప్రైవేట్ సంస్థ కాదు, అమెరికన్ గవర్నమెంట్సే నడిపిస్తున్న సంస్థ, అమెరికన్ గవర్నమెంట్ చేత నడుస్తున్న సంస్థ. గుర్తుపెట్టుకోండి, ఇది చిన్న కంపెనీ కాదు, ప్రైవేట్ కంపెనీ కాదు. అమెరికన్ గవర్నమెంట్ గుర్తింపు పొంది గవర్నమెంట్ చెప్పినట్టు నడుస్తున్న సంస్థ, అంటే గవర్నమెంట్ సంస్థ ఎన్ఐఎస్టి. గుర్తుంచుకోండి, ఈ కంపెనీయే మన ఇంటర్లింక్ ల్యాబ్ని గుర్తించింది. ఫస్ట్ స్టార్టింగ్లో 12 నెలల క్రితం స్టార్టింగ్లో మన కంపెనీ 243 ర్యాంకులో ఉండేది. తర్వాత కొన్ని నెలల్లోనే 113 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు 51 ర్యాంకులోకి వచ్చింది. ఓకే, అయితే మన కంపెనీతో పాటు కొన్ని కంపెనీ నేమ్స్ కూడా చెప్తాను మీకు. దిగ్గజ కంపెనీలు ఉన్నాయి, టెక్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు ఏ ర్యాంకులో ఉన్నాయో తెలుసుకోవాలి. ఆ కంపెనీలతో పోటీ పడుతూ మన కంపెనీ ఈ ర్యాంక్ సాధించిందంటే మీరే ఆశ్చర్యపోతారు. చెప్తాను చూడండి, నా దగ్గర డేటా ఉంది, కావాలంటే మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయండి. ఓకే, నేను చదువుతా చూడండి. శాంసంగ్ ర్యాంకు 37, మార్కెట్ క్యాప్ 634 బిలియన్ యూఎస్డి. తుషిబా ర్యాంకు 19, మార్కెట్ క్యాప్ 20 బిలియన్ యూఎస్డి. ఎస్కే టెలికాం ర్యాంకు 58, అంటే మన కంపెనీ కంటే కూడా కొంచెం వెనకబడే ఉంది. మార్కెట్ క్యాప్ 9.5 బిలియన్. తర్వాత మెట్యూన్ ర్యాంక్ 31, మార్కెట్ క్యాప్ 76 బిలియన్ యూఎస్డి. ఇవన్నీ కూడా యూఎస్డి అంటే డాలర్స్లో, బిలియన్స్, నాట్ మిలియన్స్, బిలియన్స్. ఓకే, అయితే ఇంత మంచి బెస్ట్ కంపెనీస్ ఉన్నాయి. శాంసంగ్ తెలుసు మీకు, మన షోరూమ్కి వెళ్తే ఏమి వెతుకుతాం? తుషిబా తెలుసు మీకు. షోరూమ్కి వెళ్తే ఉదాహరణకి ఏ షోరూమ్ అయినా కానివ్వండి, మొబైల్ షోరూమ్కి వెళ్ళినా కానీ, టీవీ షోరూమ్కి వెళ్ళినా కానీ, వాషింగ్ మిషన్ కొనడానికి షోరూమ్కి వెళ్ళినా కూడా వెతికేవే బ్రాండెడ్. ఆ కంపెనీలతో పోటీ పడుతూ మన కంపెనీ 51లోకి దూసుకొచ్చింది. అయితే దీనికి కారణం ఏంటంటే, మన ఇంటర్లింక్ కంపెనీ 5 సంవత్సరాల ముందుగానే రీసెర్చ్ చేస్తూ ఆప్టమైజ్ చేసిన అల్గారిథమ్స్ రూపొందించగల వరల్డ్ క్లాస్ ఇంజనీర్లని, అంటే శాస్త్రవేత్తల్ని హైర్ చేసుకుంది. ఈ శాస్త్రవేత్తల బృందం 5 ఏళ్లకు పైగా డేటా సేకరణ ద్వారా ఏఐ తరహా మోడల్ను నిర్మించడానికి విశాలమైన డేటా సెంటర్లు నిర్మించి, మనం నిర్మించుకున్న ఈ మోడళ్లు నేరుగా ప్రపంచ దిగ్గజాల టెక్నాలజీతో పోటీ పడుతున్నాయి. అయితే ఇక్కడ కొన్ని అపోహలు ఉన్నాయి. యుఎస్ గవర్నమెంట్ సహకరించింది అనుకుంటున్నారు, కానీ కంపెనీ ఈ విషయాన్ని కూడా క్లియర్గా ధృవీకరించింది. మాకు ఎటువంటి గవర్నమెంట్ సపోర్ట్ లేదు అంటే, యుఎస్ కదా మన కంపెనీ కూడా,
యూఎస్లో కూడా యూఎస్ గవర్నమెంట్ సపోర్టు మన కంపెనీకి లేదు. మన కంపెనీకి లేదనే చెప్తున్నారు క్లియర్గా. ఎటువంటి సపోర్ట్ లేకుండా మేము ఈ స్థాయికి ఎదిగామని చెప్తున్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇంకా మంచి అప్డేట్స్ ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద అప్డేట్సే ఉన్నాయని చెప్తున్నారు. మరి మనం ఆ బిగ్ అప్డేట్స్ కోసం ఎదురు చూద్దాం. ఈ వీడియో అయితే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ బాయ్. జై హింద్.